అంటే మా నైజం ఎప్పుడు కూడా తెలిసింది అందరికీ, ప్రజలకు చూస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే, బయటికి రావాలంటే ఒకటి కులం కావాలి, 2 మతం కావాలి, 3 శవం కావాలి. ఈ 3 ఆయన ప్రధాన ఎజెండాలు: కులం, మతం, శవం. వీటి చుట్టూతోనే తిరుగుతాడు తప్పితే అక్కడి నుంచి బయటికి రాడు. అదృష్టమో దురదృష్టమో, ఆయనకి ఆయన అదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఒకసారి సీఎం అయ్యాడు. ట్యాగ్లైన్ ఉంటుంది, మాట తప్పం మడం తిప్పమని. గతంలో చూసాం. అమరావతి మీద ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నాను, 30,000 దాలు ఇంకా తీసుకోమని చెప్పినటువంటి పెద్ద మనిషి 19కి వచ్చేదానికి, 19 ఎలక్షన్ ముందు కూడా నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడ, వీళ్ళకి ఎవరికి ఇళ్ళు లేవు, వీళ్ళు నా మీద కావాలని దుష్ప్రచారం చేస్తారు, అమరావతి రాజధాని అన్నాడు. అయిపోయింది. 19లో అదృష్టం కలిసి వచ్చి గెలిచాడు. గెలవగానే 3 ముక్కల్లాగా 3 రాజధానులు అన్నాడు. ప్రజావేదికను పగలగొట్టాడు. ఇష్టానుసారంగా రాష్ట్రంలో రావణ కాష్టంలో చేసి పాపం గడుపుకున్నాడు. మళ్ళా ఎలక్షన్స్ వచ్చే నాటికి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అన్నాడు. ఎలక్షన్కి వెళ్ళాడు. 24లో జనం ఓడగొట్టారు. ఓడిపోయిన మరుక్షణమే మళ్ళా వచ్చేసి ఆయన మంది మాగాదులందరూ మేము అమరావతికి ఓకే, అమరావతి ఎప్పుడు వ్యతిరేకించదని మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ అక్కడ కట్ చేస్తే ఇప్పుడు వచ్చేదానికి మావిగన్, కొత్త పదం. నిన్నటి రోజున పూర్తిగా చెప్పాడు మావిగన్ వర్సెస్ అమరావతి. అంటే ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్న జనసేన పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పూటకొక్క మాట, రోజుకొక ఇష్యూలాగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకుని భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకుని. ఎందుకంటే వాళ్ళకి నిన్నటితో ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పాప సెకండ్ గ్రేడ్ లీడర్లందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్దామని నిన్నటి సాయంత్రం నుంచే బేరసారాలు మొదలుపెట్టుకున్నారు పాపండు. ఎందుకంటే ఇంక అయిపోయింది, ఈ పార్టీ పరిస్థితి లేదు, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. నిన్నటితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని చంపేశాడు, మనం మన దారులు ఎత్తుక్కుందామని చెప్పి నిన్నటి సాయంత్రం నుంచే పాపం ఎవరి పనిలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలను కూడా గమనిస్తున్నారు. అంటే రెచ్చగొడదాం, కులాలు మతాలను ఏ రకంగా రెచ్చగొడదాం అనే దానికి ఆయన దగ్గర నుంచి చూసుకోవాలి మనం. అక్కడి నుంచి వచ్చిన పర్యవసానమే చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. దళిత క్రైస్తవ సమర శంకారావం అని జడా శ్రావణ్ కుమార్ గారు అనే వ్యక్తి రిటైర్డ్ జడ్జిని అంటాడు, హైకోర్టు లాయర్ని అంటాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. జడ్జిగా ఎందుకు బయటకు వచ్చాడో, ఎందుకు రిటైర్డ్ జడ్జి అని చెప్పుకుంటాడో, మళ్ళీ హైకోర్టు లాయర్ని, సీనియర్ లాయర్ని అని చెప్పుకుంటాడో ఆయనకే తెలియాలి. దాని జోలికి నేను పోదలుచుకోవాలి. కాకపోతే చదువుకున్న వ్యక్తి, మేజిస్ట్రేట్గా సెలెక్ట్ అయ్యి కొంతకాలం చేశాడంటే తెలివిగల వ్యక్తి అనుకుంటాం. సమాజం పట్ల అవగాహన ఉందని మనం కూడా భావిస్తాం ఖచ్చితంగా. గతంలో అప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద ఏ రకంగా వ్యతిరేకంగా మాట్లాడాడో తెలుసు. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి, అంటే కూటమి తర్వాత వచ్చినప్పటికి కూడా తెలుగుదేశం కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ ఏ రకంగా సపోర్ట్గా మాట్లాడుతూ ఏ రకంగా మాట్లాడారో తెలుసు. తర్వాత ఎలక్షన్స్ వచ్చే నాటికి డిఫర్ అయిన మాట తెలుసు. పార్టీ పెట్టానన్నాడు, ఒక పార్టీ తరఫున వెళ్ళాడు, పార్టీ తరఫున పోటీ చేస్తున్నా అన్నాడు. దాంట్లో ఏ రకంగా బేరసారాలు చేశాడో ప్రజలందరికీ ఆయనే చెప్పాడు. సో ఈ పర్వంలో మళ్ళా ఇప్పుడు వచ్చేసేసి మళ్ళీ ఇంకో స్టాండ్ తీసుకుని ఏదో నేను ఉండకూడదు అంటాడు. ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో అందరూ ఎవరు ఓపిక వాళ్ళది, రాజకీయాల్లో నుంచోవచ్చు, గెలవచ్చు, పదవులు చేయొచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రను ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరదలుచుకున్నాను. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ మీద, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రాష్ట్రంలో రాజకీయ ముసుగులో, కులాల ముసుగులో, మతాల ముసుగులో ఏ రకంగా కుట్రలు చేసి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా బద్నాం చేయాలి అనేటటువంటి పెద్ద ఎత్తున రాష్ట్రంలో కుట్ర జరుగుతుందనేది వాళ్ళ ప్రజలందరూ కూడా గ్రహించారు. రాజకీయ పార్టీలకు మేం కాదు, ప్రజలు గ్రహించి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా నేను ఇప్పుడు మాట్లాడుతాను ఇక్కడ. అంటే ఎంతగా దిగజారిపోయారంటే మనుషులు, ఒక వ్యక్తి ఒక పార్టీ పెట్టుకుని రాజకీయాల్లో మార్పు తీసుకొద్దాం,
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తును కల్పిద్దాం. రాష్ట్రము ప్రజలంటే ఎంతసేపు కులాలు మతాలతో తన్నుకుని సావటం కాదు, అందరము కలిసి బాయి బాయి అంటూ ప్రజల కోసం పనిచేద్దాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పటం నచ్చట్లా వీళ్ళకి ఎవరికి కూడా. ఒక వ్యక్తి ప్రజల్లో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగానే, ప్రజలు మెచ్చినటువంటి వ్యక్తిగానే బయటకు వచ్చి అందరము కలిసి బాగుందాము అని చెప్తున్నటువంటి మాట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకి మింగుడు పడతల్లా. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం అన్ని కులాలని కూడా కలుపుకుని వస్తే ఒక పెద్ద ఫోర్స్ అవుతుందేమో, తద్వారా ఈ మధ్యన రాజకీయంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈయన వైపు చూస్తుంది, ఈయన ఎక్కడ దేశ నాయకుడు అయిపోతాడో అని ఇప్పుడే ఇన్ని ఏదో ఒక రకంగా బదనాం చేయాలని ఒక పెద్ద ఎత్తున కుట్రైతే మాకు కూడా అనిపిస్తుంది వాస్తవంగా. లేకపోతే ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి కానీ కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు, నిన్నెవడో ఒకడు అరెస్ట్ కూడా అయ్యాడు, ఏదో సంథింగ్ రావణ జోసఫ్ ఏదో సంథింగ్, ఏ పేరు చెప్తున్నా నాకు కూడా అంత అవగాహన లేదు. వీళ్ళందరికీ కూడా ఏదైనా దేనికైనా ఒక సమయం సందర్భం అనేది ఉంటుంది. నేను ఒక మాట మాట్లాడానంటే ఎవడన్నా ఒకటి అంటే మాట్లాడతాను, లేదంటే నేను ఒక చెప్పదలుచుకుని చెప్తాను. ఒక సమయం లేదు, ఒక సందర్భం లేదు. ప్రతి దానికి రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారు, మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ గారు, ఇంట్లో కూర్చుంటే జనసేన పార్టీ. అరే వీళ్ళ పిల్లలతో కాపురాలు చేసేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని తలుచుకునే కాపురం చేస్తున్నారేమో అన్న విధంగా ఇవాళ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేస్తున్నారంటే ఒకసారి ప్రజలను కోరుతున్నాను. నేను అన్ని సామాజిక వర్గాల్ని కోరుతున్న ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని నేను చాలా పచ్చిగా మాట్లాడగలను. ఇప్పుడు వీడు చచ్చిపోతారు కూడా, అంత పచ్చిగా మాట్లాడేటువంటి పచ్చి బూతులు వచ్చిన వ్యక్తినే నేను, మాట్లాడగలిగినటువంటి వ్యక్తినే నేను. మీ అందరికంటే కూడా 100 డెసిబల్స్ ఎక్కువగా ఉన్నటువంటి కంఠమే నాది. కానీ ఎప్పుడు మాట్లాడినా మేము ఒక పద్ధతి ఉంటుంది. ప్రజల కోసం మాట్లాడతాం, సామరస్యంగా ఉండాలని మాట్లాడతాం. దిగజారి డబ్బుల కోసం మాట్లాడేటువంటి నైజం కాదు జనసేన పార్టీ ఎవరిది కూడా. ఇవాళ వేస్తానంటున్నా, ఏ కులాన్ని అడ్డం పెట్టుకుని, ఏ మతాన్ని అడ్డం పెట్టుకుని నిన్నట సభలో మాట్లాడారో ఈ శ్రావణ్ కుమార్ గారు కానీ, అక్కడ మాట్లాడినటువంటి ఆ రావణ అనే వ్యక్తి కానీ, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి దయచేసి. ఎందుకంటే మాట్లాడితే నా దళిత సోదరులు కోటి మంది ఉన్నారని చెప్తున్నటువంటి నేను కూడా చెప్తున్నా, నా దళిత సోదరులనే నేను కూడా, మేము కులాలను కలిపే విధానం అని చెప్పేసి పెట్టుకున్నటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో జనసేన పార్టీ. మతాల ప్రస్తావన లేకుండా చేద్దామని చెప్పేసి మాట్లాడేటువంటి పార్టీ జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరు కులాన్ని ఎవరు మతాన్ని వాళ్ళు ప్రేమించుకోండి, తర్వాత బయటకు వస్తే అందరం ఒకటే. ఇంటి వరకే కులాన్ని మతాన్ని ఉంచండి, గడప దాటిన తర్వాత అందరం మేము మనుషులమే అనే భావనతో ఉండాలి అని పదే పదే చెప్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇది నచ్చక ఈయన ఏదో ఒకటి చేయాలని చెప్పేసి, అరే కాంట్రాక్ట్ మాట్లాడుకుని బయటకు వస్తారా మీరందరూ కూడా? ఎన్ని సంవత్సరాలు బతుకుతారా మీరందరూ కూడాను? ఏం సిలేసుకుని ఉంటారా రాష్ట్రంలో మీరు డబ్బుల కోసం అమ్ముడిపోతే? మేము ఒక పక్కన అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ పోరాడుతుంటే మీరు వచ్చేసి మీటింగ్లను పెట్టి, మీ మీటింగ్లో నువ్వు చెప్పదలుచుకుంది ఏదో చెప్పు. ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి చెప్తున్నా. దళితులు కానీ ఆయన పెట్టినటువంటి ఆయన పదవులు పడతా, దళితులు కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైతే ఆదివాసీలు ఉన్నాడు మీరు కానీ ఒకసారి అర్థం చేసుకోండి. అసలు మీటింగ్ ఎందుకు పెట్టారు, ఏమి చెప్పాలని పెట్టారు, ఏమి చెప్పారు, దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. మిమ్మల్ని అందరినీ అడ్డం పెట్టుకుని మీ మీద వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. మీకోసం ఏం చేశారో చెప్పానండి వీళ్ళని. హైకోర్టులో అడ్వకేట్ అంటాడు, ఏ ఒక్క దళిత సోదరుడికి ఫ్రీగా కేసు చేశానో చెప్పానండి అని. యూట్యూబర్ని అంటాడు ఇంకొక వ్యక్తి వచ్చి, ఏమి మీ కులం కోసమో లేదంటే మీ సమాజం కోసమో మీరందరూ పైకి తీసుకొద్దామని ఏ రోజైనా ఒక టాపిక్ మాట్లాడా యూట్యూబ్లో? అరే నోరెత్తితే బూతులు, ఒక వీడియో చేస్తే అమ్మలక్కలం. ఇదా మీకు మీరు నేర్చుకున్నది? ఇదా? ఈయన ఇంకొక వ్యక్తి ఎవరు బిరుదు ఇచ్చేశాడు. అసలు అభినవ అంబేద్కర్ అట. ఆ బిరుదు ఇచ్చినానికి ఉండలేదో తీసుకున్నానికైనా ఉండాలి కదా. అంబేద్కర్ గారంటే ప్రపంచమంతా కూడా ఈ రోజుకి కూడా దండం పెట్టి దండలేసేటటువంటి మనిషి ఆయన.
ఆయనతో నువ్వు పోల్చుకుంటావు, సిగ్గు అనిపించరా నీకు? లేదు నీ అంతా నువ్వు అనుకున్నావు నేనేనని. నోట్లో నుంచి ఏం భాష వస్తుంది నీకు? అంబేద్కర్ ఆ భాష వాడా? అంబేద్కర్ గారు అదేనా వాడింది? అంబేద్కర్ గారు శాంతిగా ఉండాలని రాష్ట్రంలో బుద్ధిదం తీసుకున్నాడు కదయ్యా. మీ దాటికి తట్టుకోలేక, మీరు చేసిన మోసాలకు తట్టుకోలేక. సరే ఏదైనా సరే, ఆయన రాసిన రాజ్యాంగం అంటారు మాట్లాడితే, ఆయన పేరు చెప్తారు మీరు మాట్లాడితే. ఏ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు బూతులు రాశాడా? రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు తిట్టమని చెప్పాడా? లేదా అంబేద్కర్ గారు ఏదైనా సభలో వేరే కులాన్ని కానీ వేరే మతాన్ని కానీ క్రిటిసైజ్ చేశాడు ఎక్కడన్నా? మరి ఏమి నేర్చుకున్నారు మీరు? అంబేద్కర్ భావజాలం తెలియాలంటారు. ఏం తెలుసు మీకు అంబేద్కర్ గారు భావజాలం? మీకు భావ దారిద్ర్యం తప్పితే ఆయన భావజాలం మీరు ఎక్కడ పుణ్యపుచ్చుకున్నారు? దయచేసి అర్థం చేసుకోండి. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దళిత సోదరులను కానీ క్రిస్టియన్ సోదరులను కానీ ఈ ఆదివాసీలను కానీ అందరినీ కోరుతున్నాను, ఒక్కసారి జనసేన పార్టీ నుంచి మేము దేనికోసం పోరాడుతున్నాం, ఏమి జరుగుతుంది, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఏమి చేయాలని ఈ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు, దేనికోసం? అరే ఆఖరికి యేసుక్రీస్తు కూడా శాంతే కదా చెప్పింది. యేసుక్రీస్తు గారి పర్వచనాలు కూడా శాంతి మార్గమే కదా. మరి అలాంటి శాంతి మార్గంలో శాంతి సభ పెట్టి ఆనా కొడుకును చంపుతా, ఈనా కొడుకును పొడుస్తా, వాడి నాలుగు కత్తిరిస్తా, ఈడి చేతులు పెడతా, వాడి నోట్లో ఏం పెట్టుకున్నాడు, వీడి నోట్లో పెట్టుకున్నాడు. ఇదా సంస్కృతి? అరే మా జిల్లాకు సంబంధించిన పెద్ద మహానుభావుడు ఉన్నాడు జాషువా గారు, తెలుసుకోండి. అదే సమాజం గురించి వ్యక్తి ఎంతగా చైతన్యపరిచాడు సమాజాన్ని. నీకు కూడా చేతనైతే చెప్తున్నాను, జడ శ్రావణ్ కుమార్ గారు లేదంటే రావణ ఇంకోడం మీరు చెప్తున్నా, మీరు సమాజాన్ని చైతన్యపరచండి. కులాన్ని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టర్గా మాట్లాడుకుని వేరే వాళ్ళకి లబ్ధి చేద్దామని వస్తే అదే కులము తిరగబడితే అదే స్టేజ్ని ఇట్లా తిరగబెడతారు. ఒకసారి అర్థం చేసుకోండి చెప్తున్నా. మేము ఎక్కడ కూడా కులాలను రెచ్చగొట్ల, మతాలను రెచ్చగొట్ల, మమ్మల్ని తిట్టినప్పుడు కూడా మెలకొని ఊరుకున్నాం. ఏమైనా సందర్భం ఉందా నన్ను సభలో? మీరు పెట్టుకున్నదేంటి? పవన్ కళ్యాణ్ గారు ఊసెందుకు వచ్చింది దాంట్లో? నువ్వు దళితుల గురించి మాట్లాడు, క్రిస్టియన్స్ గురించి మాట్లాడు, ఇంకోటి గురించి మాట్లాడు, మేధావి కదా నువ్వు. నీకు నువ్వు అనుకుంటావు కదా అభినవ్ అంబేద్కర్ అని. అనుకున్నప్పుడు నువ్వేం చెప్పాలి? అంబేద్కర్ గారు ప్రజలకు ఏం చెప్పాడు, నువ్వేం చెప్తున్నావు? ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. మిమ్మల్ని వ్యాపార వస్తువుగా వాడుకుంటున్నాడు, రెచ్చగొడుతున్నాడు. చూశారు కదా నేను సభలో అంతా కూడా. మీరందరూ కూడా కదిలి రండి అని. ఇవాళ దళితులు అన్ని పార్టీలు ఉన్నారు కదా రాష్ట్రంలో, అన్ని పార్టీల్లో పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా. ఏ లీడర్ పార్టీ ఇతను? అర్థం చేసుకోండి ఒకసారి. ఏ లీడర్ పార్టీ ఇతను?